భగవంతుడు రాసిన రాతను మార్చుకునే శక్తి ఒక్కని కష్టానికి మాత్రమే ఉంటుంది. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే, మేము నిన్న రుద్రారానికి వెళ్ళాం కదండి, ఊరికి వెళ్ళాం కదా. సో ఊరికి వెళ్ళేటప్పుడు బండి మీద అంటే మనకు బండ చక్రాలు ఉంటాయి చూడండి, ఆ బండి మీద పనస పండ్లు అయితే అమ్ముతున్నాడు అనమాట ఒక ఆయన. సో ఆయన ఎలా ఉన్నాడంటే, తనకు పుట్టుకతోనే ఆ ఒట్టితనం వచ్చిందేమో, కాళ్ళు అంతా సొట్ట ఉన్నాయన్నమాట. యాక్సిడెంట్ అయిన మనిషి కాదు, యాక్సిడెంట్ అయిన మనిషి అయితే మనం కనుక్కుంటాము, కానీ యాక్సిడెంట్ కాదనమాట. సో కాళ్ళు కొంచెం వేరేలో ఉన్నాయి. సో తను నచ్చలేడు, కానీ సంకలో స్టిక్ పెట్టుకొని తను దొబ్బుకుంటూ వెళ్తున్నాడు అనమాట. పనస పండ్ల బండిని దొబ్బుకుంటూ వెళ్తున్నాడంటే, చూడండి తన కష్టాన్నే నమ్ముకున్నాడు. ఇప్పుడు తను ఒకసాట గుడి దగ్గర కూర్చొని అడుక్కున్నా తనకు కష్టపడిన అమౌంట్ అయితే వస్తుంది, అంతకు ఎక్కువనే వస్తుంది, కానీ తన కష్టాన్ని మాత్రమే నమ్ముకున్నాడు. అట్లాంటిది మనకు అన్ని కాళ్ళు చేతులు అన్ని బాగుండి కూడా ఏ కష్టం చేయకుండా చాలా మంది ఆడవాళ్ళు అయితే ఉన్నారండి. సో చాలా మంది బారకట్టలు ఆడుకుంటూ, ఇప్పుడు హాలిడేస్ కదా, అంటే పిల్లలకి హాలిడేస్, అందులో సమ్మర్ పనులు ఏమి ఉండవు. సో ఓన్లీ కరువు పనికి వెళ్ళేసి వచ్చి ఇంటి దగ్గర బారకట్టలు అట్లా ఆడుతూ ఉంటారు. సో ఈ ఖాళీ టైంలో ఒక టైలరింగ్ నేర్చుకొని మీ భర్తలకు హెల్పింగ్ గా ఉంటే మీ సంసారం మీకు బాగుంటుంది కదా. మీ పిల్లలకు ఏదైనా ఖర్చులకు ఇవ్వడానికి, మీ ఖర్చులకు మీకు, అలాగే మీ ఆయనకు అంతో ఇంతో కొంచెం హెల్ప్ చేయడానికి చాలా అంటే చాలా హెల్ప్ఫుల్ అవుతారు. సో డబ్బు విలువ తెలిసినప్పుడు అండి దాని కష్టం విలువ అనేది తెలుస్తుంది. సో కొంచెం అనేది మీరు ఆలోచన చేయండి. నేనైతే చాలా మా పల్లెటూరులో అలాగే ఉన్నారు, అందరు అలాగే ఉన్నారు అనమాట. చాలా మంది అంటే అందరు కాదులేండి, కొంతమంది మాత్రమే అనమాట. సో చాలా మంది ఇట్లా బరగటలు ఆడుకుంటూ టైం అంతా ఊరికి వేస్ట్ చేసుకుంటున్నారు. ఈ టైం వేస్ట్ చేసే పనిలో కొద్దిగా మిషన్ దగ్గరికి వెళ్ళి ఈ 2 నెలలు 3 నెలలు పనులు అయితే ఉండవండి. సో ఈ 2-3 నెలల్లో కొంచెం అవగాహన అనేది పెంచుకున్నా రాంగ వాళ్ళకి ఇంట్రెస్ట్ అనేది వస్తూ ఉంటుంది. సో ట్రై చేయండి, ఎవరన్నా ఖాళీగా ఉన్న వాళ్ళు, నా వీడియో చూసే వాళ్ళు కొంచెమన్నా మారతారని అయితే అనుకుంటున్నాను. సో వెళ్ళండి. కాళ్ళు చేతులు బాగలేని మనిషే తను దొబ్బుకుంటూ, మరి అసలుకు భలే ఆశ్చర్యం అనిపించింది అనమాట. తను ఎంత మంచివాడో తెలుసా. మామూలుగా మేము పనసపండు తిన్నాడు, నేనైతే కొంచెం లైట్గా తింటాను, మా ఆయన అయితే అస్సలు తిన్నాడు. సో తన కష్టాన్ని చూసి మేము తనకు ఇప్పుడు మేము ఏదైనా హెల్ప్ చేసినా తను తీసుకునే రకం అయితే కాదండి. అట్లాంటి వాళ్ళకి యాటిట్యూడ్ చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. అంటే మనం హెల్ప్ చేసినా తీసుకోరు వాళ్ళు, అట్లాంటి వాళ్ళు అనమాట. అట్లాంటి వాళ్ళు లేదంటే ఇంకా అడుకునేటోళ్ళు చాలా మంది ఉన్నారు కదా, చూస్తూనే ఉంటారు మీరు కూడా. కానీ వీణ మాత్రం పండ్లు అయితే అమ్ముకుంటున్నాడు. ఎంత మంచివాడంటే, మేము పండ్లు అయితే తీసుకున్నాము, మేము సన్నవి తీసుకున్నాంలేండి. తర్వాత లావుటివి ఒక డబ్బాలో వేసుకున్నాడు, సన్నటివి ఒక డబ్బాలో వేసుకున్నాడు. సో సన్నవి అయితే ఒక రేటు, లావుడు అయితే ఒక రేటు అనమాట. సో అట్లా మేము సన్నవి తీసుకొని వచ్చేస్తుంటే కోతులు ఉన్నాయి పక్కన, సన్నవిల్లల కోతులు అనమాట, అంటే పాలు తాగుతున్నాయి. సో ఆ కోతులకు ఎన్ని పనసపళ్ళు ఇచ్చాడండి, అసలు చాలా గ్రేట్. పనసపళ్ళు అంటే లావులా కాయలు కాదు, మనం కోసిన తర్వాత లోపల ముక్కలు పీసి అమ్ముతారు కదా, అవి అనమాట. కోతుల 2 కోతులు ఉన్నాయి, 2 కోతులు సన్నవిల తలులే. సో దానికి ఇచ్చేసిన అనమాట కోతులకి. సో తను ఎంత మంచి మనసు అండి, నాకైతే భలే నచ్చినాడు అనమాట. సో ఆ మాట అనేది నేను మీతో చెప్పాలా అనిపించింది నాకు. సో ఆ మాట అనేది మీతో షేర్ చేసుకుంటే నాకు కూడా అసలు తను చూసేసరికి నాకు అంత హ్యాపీ అనిపించింది అనమాట. సో తనకి ఏం అసలు తన కష్టం చూస్తే మనకి పాప అనిపిస్తుంది కదా, తను చేసేటువంటి వర్క్ చూసి. కానీ తనకే మళ్ళీ ఇంకొక హెల్పింగ్ నేచర్ ఉందంటే చాలా బెస్ట్ అండి. ఇట్లాంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు మన ఊర్లలో. సో వాళ్ళను మనం గుర్తించాలి. మనకు ఇష్టం లేకపోయినా, మాకైతే ఇష్టం లేదండి ఆ పనసపళ్ళు, నేనన్నా లైట్ అట్లానే తింటాను. బట్ ఏంటంటే మా ఆయన మాత్రం తనను చూసి, నేనైతే చూడలేదు, ఫస్ట్ మా ఆయనే చూశాడు. చూసి మళ్ళీ బైక్ ఎన్నికి ఓనిచ్చి ఆపి మరీ కొనుక్కున్నాడు అనమాట. ఏదో ఇప్పుడు డబ్బులు హెల్ప్ చేసినా వాళ్ళైతే తీసుకోరు. సో కాబట్టి ఏదో ఒకటి కొనుక్కుంటే వాళ్ళైతే అమౌంట్ అయితే తీసుకుంటారనమాట. అలా అని మేము తీసుకున్నాము. సో ఇంకా వెళ్తూ మేము కూడా 2 కోతులకైతే వేసేసాంలేండి, అన్ని వేయలేదులేండి, మేము 20 రూపాయలవే తీసుకునేది. సో మేము కూడా ఒకరికి హెల్ప్ చేసేంత స్టేజ్లో అయితే మేము లేమండి. ఫ్యూచర్లో దేవుడు మాకు ఇంకా కలిగిస్తే తప్పకుండా హెల్ప్ అయితే చేస్తాను. అలా హెల్ప్ చేయడానికి మా ఆయన ఇంకా ముందుంటాడు. సో నేను చెప్పాల్సిన అవసరం లేదు, మా ఆయన ఇంకా ముందుంటాడు. సో ఇప్పుడు వచ్చేసి బ్లాగ్లోకి అయితే కంటిన్యూ అయితే వెళ్ళిపోదామండి. ఇక్కడ వచ్చేసి నేను మీకు చెప్పాను కదా, మొన్న 16 బ్లౌజులు కటింగ్ చేశాను అనేసి. వాటిల్లో నేను 4 బ్లౌజులు మాత్రమే స్టిచ్చింగ్ చేసినది, మిగతా అయితే స్టిచ్చింగ్ చేయడానికి నాకు ఇంకా అవ్వలేదన్నమాట. సో ఇంకా మళ్ళీ చీకట్లో అంటే
మొన్న నేను అంటే రుద్రానికి వెళ్ళే రోజు ఆదివారం రోజు ఆ చీకట్లో వేసేసి నా బ్లౌజ్ ఒకటి స్టిచ్చింగ్ చేసుకొని వెళ్ళిపోయాను అనమాట. సో వచ్చేసరికి మాకు 8:30 అయితే అయిపోయింది. ఇంకా టైము మళ్ళీ అన్నం తినేసి ఇంకా చాలా అలసట తలిగేసి ఇంకా పనుకున్నామండి. తర్వాత వచ్చేసి ఇంకా మార్నింగ్ అంత ఇల్లంతా గజిబిజి ఉన్నాయన్నమాట. 15 చీరలకి అంతా కట్టింగ్ చేసుకొని అంతా రూమ్ అంతా గలీజ్గా ఉంటే ఇంకా నచ్చట్లేదు అనమాట. మిషన్ కుట్టడానికి ఇంట్రెస్ట్ రావట్లేదు. అందుకోసం వచ్చేసి ఆ వాళ్ళ శారీస్ ముందు చెరువులలో కుట్టేసి పాల్సులలో వేసేద్దాం అనేసి వాటిని ఈరోజు పని పెట్టుకున్నానండి. మొత్తం 15 శారీస్ కి పాల్సులు చెరువుల వల్ల కుట్టేసరికి సాయంత్రం అయిపోయింది అనమాట. సో ఇదైతే ఈ శారీకి అయితే డ్యామేజ్ అయితే ఉందండి. ఈ డ్యామేజ్ కూడా ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలనేది నేను ఆల్రెడీ షార్ట్ వీడియోలో అయితే అప్లోడ్ అయితే చేస్తున్నాను. సో ఒకవేళ ఎవరైనా చూడని వాళ్ళు అయితే ఇంకా చూడండి. ఇంకొక విషయం చెప్పాలండి మీకు, ఇందాక ఒక ఆమె ఇక్కడ కూర్చుంది ఈ వ్లాగ్ లోనే మిషన్ దగ్గర కూర్చొని చూసారు కదా వ్లాగ్ లో. సో మా అత్త నేర్చుకునే పాప ఒక ఆమె కూర్చుంది. ఆమె అయితే ఈరోజు చాలా అంటే చాలా విసిగిచ్చేసిందండి. ఎందుకంటే కుట్టినేది నేను కాదు, వేరే వాళ్ళు కుట్టినటువంటి బ్లౌజ్ తీసుకొచ్చి లక్ష్మి తయారు చేయ లక్ష్మి, కొంచెం రిపేర్ చేయ లక్ష్మి, అవి భుజాలంతా జారిపోతున్నాయి, చెస్ట్ దగ్గర అంతా పట్టేసి అంతా చాలా బిర్రుగా అంతా కుచ్చు పడిపోయింది అనమాట సంఖ దగ్గర. సో నాకు ఎన్ని కుట్టేటి ఉన్నాయి కానీ నేను కుట్టలేనన్నా కూడా తను మొండికైతే కూర్చుంది. సో తన వల్ల కూడా 2 బ్లౌజులు నేను వేరే వాళ్ళు కుట్టినటువంటి, అంటే మా ఇంట్లో పక్కనే 2 మిషన్లు అయితే ఉన్నాయిలేండి. సో వాళ్ళు కుట్టిన వాళ్ళలో ఒక ఆమె కుట్టింది అనమాట. మాకు రైట్ సైడ్ ఉన్న ఇల్లు ఆమె ఒక అయితే కుట్టింది. అస్సలు చెడబగొట్టేసిందండి బ్లౌజ్ మొత్తము. సో దాంట్లో 4 బ్లౌజులు అయితే స్టిచ్చింగ్ చేయించుకుంది. ప్రస్తుతానికి 2 అన్న చేయ లక్ష్మి, ప్లీజ్ లక్ష్మి అని బతిమలాడుతుంటే నేనైతే చేసి ఇచ్చానండి. ఆడ నాకు కొద్దిగా టైం వేస్ట్ అయితే అయిపోయింది. చాలా కోపం అయితే వచ్చేసింది అనమాట. సో ఆడికి కూడా అన్న ఎవరు కుడితే వాళ్ళ కాడికే తీసుకుని వెళ్ళాలి, నా కాడికి వస్తే ఇప్పుడు చూడు నాకు ఎన్ని బ్లౌజులు ఉన్నాయి కుట్టేటివి అని చెప్తూనే ఉన్నాను. లేదు లక్ష్మి అట్లా ఆడిపోయినానే కదా నీకు బాధ అంటే, అట్లా బాధ ఏం లేదక్క, నాకు అబ్బనప్పుడు నువ్వు వెళ్ళాల్సిందే మామూలే అనేసి చెప్పా అనమాట. సో ఆమె కూడా చెప్పిందంట, అక్క ఇట్లా ఆమె బాగా కుట్టలేదని ఆమె తనిందంట. లక్ష్మి బాగా కుడుతుంది జాకెట్లు అంటే, పొక్క అయితే ఆమె కానీ కుట్టించుకో పొక్క అనేసి అయితే అనిందంట ఆమె కూడా. సో ఆ మాట అనేది నాకు సిగ్గుపోయినట్టుంది లక్ష్మి అనేసి అనింది మళ్ళా. అంటే ఆమె మేడం ఒక మీద చెప్పేసింది కదా. సో అయితే పొక్క ఆమె కానీ కుట్టించుకో పొక్క అనేసి అయితే ఆ టైలర్ అనింది కదా. సో అనింటే ఆమెకు సిగ్గినట్టు అనిపించింది అంట. అంటే నా దగ్గర నుంచి వెళ్ళిపోయింది అనమాట. నాకు కొంచెం జాకెట్లు అర్జెంట్ ఉన్నాయనేసి పెళ్లి జాకెట్లు నేను కుట్టలేదు. సో తను అక్కడికి వెళ్ళింది అనమాట. అక్కడికి వెళ్తే తనంతా చెడుపు కట్టేసి వచ్చిందని మనం రిపేర్ చేయమని పోయిందంట. రిపేర్ చేయమని పోతే లక్ష్మి బాగా కుడుతుంది, నువ్వేంది ఇట్లా కుట్టినావు అనేసరికి తను వెంబడి ఆ మాట అనేసిందంట. సో అయితే ఆమె కానీ కుట్టించుకోవాల్సింది, అక్కడికి ఎందుకు వచ్చినావు, ఆమె కాడికే ఓ అనేదంట. అనేసరికి ఆమెకు సిగ్గుపోయినట్టుంది అనేసి తనైతే చెప్పింది. అది ఇంకా ఎంతవరకు నిజమో అబద్ధం మనకైతే తెలియదు. సో తనైతే ఆ మాట అయితే చెప్పింది అనమాట. తనైతే అబద్ధాలు అయితే ఏం చెప్పదులేండి, బాగా పరిచయమే అనమాట. తన గురించి నాకు బాగా తెలుసు. సో ఇంకేమోలేండి. ఇంకా తర్వాత వచ్చేసి ఈరోజు ఫాల్స్ లో అవి ఇంకా సరిపోయాయి అనమాట. సో మధ్యాహ్నం మా ఆయన డ్యూటీకి వెళ్తుంటే తన క్యారీ చేసి తనైతే డ్యూటీకి అయితే పంపించేసాను. ఇంకా స్టిచ్చింగ్ లాగా చేసేసిన తర్వాత మధ్యలో కూడా కరెంట్ అయితే పోయిందని, ఫుల్ వర్షం అనమాట మా ఊర్లో. సో కరెంట్ అయితే పోయింది. స్నానం చేద్దామన్నా నీళ్లు లేవు, పిల్లలకి స్నానాలు చేయలేదు, మేము స్నానాలు చేయలేదండి ఈ రోజు అయితే. లాస్ట్ కు ఇవి ఇడ్లీలకైతే ఈ రోజే నానేసిన నేను. ఇవి మా అమ్మ పంపించింది అనమాట. ఇవి మినపప్పులు ఇంతకు ముందు పంపించినవి. సో మాకు ఇంకా అయిపోలేదన్నమాట. ఎక్కువ వాడము, మీకు తెలుసు కదా, ఎక్కువ శాతం మేము రొట్టె పప్పు అవి చేసుకుంటాం అనమాట ఎక్కువ మార్నింగ్ పూట. సో ఈ రోజు చాలా రోజులు అవుతుంది ఇడ్లీ రవ్వ చాలా రోజులు మిగిలినట్టు ఉన్నాయన్నమాట. సో ఇంకా చెక్కపురుగు పట్టేస్తా అనేసి అయితే ఈరోజు అయితే నానేస్తే తీరా చూస్తే మాకు వాటరే లేవండి. మా తాడికి బేట ఊర్లో బేట ఉంటుంది చూడండి, ఆ కుళాయి దగ్గరికి వెళ్ళి నీళ్ళు అయితే ఎత్తుకొచ్చింది. సో ఇంకా బియ్యం అవి కడిగేసి మినపప్పు కడిగేసి ఇడ్లీకి అయితే నానేసేయాలండి మిక్సీ పట్టేసి. సో ఇప్పుడు వచ్చేసి బట్టలు మడతేస్తుండగా ఇంకా మా ఆయన డ్యూటీ కానించి అయితే వచ్చేసాడండి. సో ఇంకా అన్నం తినేసి కొంచెంసేపు వీడియోస్కి వాయిస్ ఓవర్ ఇచ్చుకొని అప్లోడ్ చేసుకునేసరికి 10 అట్లయితే అయిందనమాట. అంతలోకి మా ఆయన కూడా వచ్చేసినాడు. 10:15 కల్లా వచ్చేసినాడండి. ఈరోజు కొంచెం తొందరగా వచ్చినాడు. సో ఇంకా తను వచ్చేసి చలి పెడుతుందని పరుపు మీద ఉన్న రగ్గే కప్పేసుకున్నాడు అనమాట. నేను పరుపు మీద ఇది పరుస్తాను, ఎందుకంటే పరుపు మీద పరిచే కవర్లు వేరే ఉన్నాయి. బట్ ఏంటంటే ఆయన అవి మాకు సాయిపోయినాయి అనమాట. మేము ఫ్లిప్కార్ట్లో కాదు మీషోలో తీసుకున్నాము తక్కువ రేట్ అనేసి. సో తక్కువ రేటుకు తక్కువ రేటుగానే వచ్చేసినాయి. అవి మొత్తం సాయిపోయి అంత గుడ్డి మేల పడిపోయినాయి అనమాట. ఎంతో పాతమైనట్టు ఉన్నాయి. సో ఒక 2-3 ఉతుకులకి. సో ఇంకా అవి అయితే పక్కన పెట్టేసి నేను ఈ రగ్గులు అయితే కొనుక్కున్నాను, బాగా మెత్తగా బాగున్నాయి అనేసి అయితే. ఇవి తను కప్పుకొని ఇక్కడ బాగా మాటలు చెప్పుకుంటూ ఉన్నాడు అనమాట. సో అది ఇక్కడ మా డిస్కషన్ అనేది. అంటే ఈయన క్రికెట్ చూస్తున్నాడు. ఈ టైంలో కూడా క్రికెట్ పెట్టగాకబ్బా ఈ సౌండ్ నాకు తలక నొప్పి తెచ్చింది అనేసి చెప్తున్నాను అనమాట. ఇంతసేపు మా పిల్లలు క్రికెట్ పెట్టుకొని ఇప్పుడు కాగానే వాళ్ళని వచ్చేటప్పుడే క్రికెట్ అయితే యాప్ చేశారండి. మా మామ, మా వాయన, మా 2 పిల్లలు
నలుగురు క్రికెట్ చూసేటోళ్ళే. మేమైతే అసలు టీవీ చూడడం, నేను కానీ మా అత్త కానీ. ఎప్పుడన్నా మా అత్త ఒక్కటి ఇంటికాడ పిల్లలు బడికి వెళ్ళి లేదంటే పిల్లలు బయటికి వెళ్ళి మా మామ లేకుండా మా ఆయన లేకుండా అట్లా ఉన్నప్పుడు ఉమ్మ టీవీ పెట్టుమ్మా అనేసి అయితే అడుగుతుంది టీవీ. అప్పుడు ఇంకోటి ఏదో ఒక సినిమా పెడితే ఇంకా తను హ్యాపీగా అయితే చూసుకుంటూ కూర్చుంటుంది. నేను మాత్రం టీవీ ఏం చూడనులేండి. సో ఎప్పుడన్నా ఇంకా బాగా మా ఆయన కొత్త సినిమాలు ఏదైనా వేసినప్పుడు కొంచెం అట్లా చూస్తా అనమాట. లేదంటే ఇంకా హాల్లోనే వేసుకున్నాను కాబట్టి ఇప్పుడు మిషన్ వినుకుంటూ కుట్టుకుంటూ ఉంటాను అనమాట. ఒకప్పుడు నేను పాతింట్లో మిషన్ కుట్టేటప్పుడు అప్పుడు సీరియల్ పిచ్చి బలి ఉండేదండి. నాటికలు బాగా చూసేదాన్ని. సో నాటికల సౌండ్ పెట్టుకొని వినుకుంటే మిషన్ కుట్టేదాన్ని అనమాట మధ్యాహ్నం అంతా. అసలు భలే ఉండేదండి. నా మిషన్ బాగా బాగా కుట్టుకుంటే ఉండేదాన్ని. సో ఇప్పుడు అయితే ఇంకా ప్రెజర్ ఎక్కువైపోయింది. ఇప్పుడు కూడా కుడుతున్నానండి. ఏమంటే అప్పుడు హ్యాపీగా నవ్వుకుంటూ హ్యాపీగా తిరుగుతూ అంటే అంత ఎక్కువ ఉండేవి కావు కదా. సో ఇప్పుడేంటంటే మొత్తం ప్రెజర్ అనమాట. కస్టమర్లు పెరుగుతూనే ఉండారు. కుట్టేదాన్ని ఒకదాన్ని అయిపోయినాను. సో నేను ఒకటి అనుకుంటున్నాను కానీ అది పల్లెటూరులో నెరవేరవులేండి. సో ఒక ఇద్దరు ముగ్గురన్నా కనీసం నా పక్కన పెట్టుకొని వాళ్ళకి నేర్పించి నా దగ్గరనే మిషన్ కుట్టించి అలాంటి ఆలోచనలు మచ్చలో చేస్తాను. నాకేంటంటే ఎక్కువ ఎట్లా డెవలప్మెంట్ అవ్వాలా అనేది అయితే ఎక్కువ ఆలోచన చేస్తూ ఉంటాను అనమాట. ఎందుకంటే మన కింద ఒక ఇద్దరు ముగ్గురున్నా వాళ్ళకు మనం అంత ఇంత అమౌంట్ ఇచ్చి వాళ్ళ నుంచి మనం ఆదాయం పొందొచ్చు అనమాట. సో అట్లా అనుకుంటూ ఉండేదాన్ని. నాకు ఈ ఐడియా ఎట్లా అంటే ఫస్ట్ వాళ్ళ స్టోరీస్ మళ్ళీ చెప్తాలేండి. నువ్వు చెప్పుకుంటూ పోతే ఎన్నైనా ఉన్నాయి. సో ఒక్కొక్కరికి ఇన్స్పిరేషన్స్ ఎవరో ఒకరు ఉంటేనే ఉంటారండి. మన కళ్ళ ముందు తిరిగే వాళ్ళు ఇంకా ఎంతో మంది ఉంటారు. వాళ్ళలో చూసి వాళ్ళలో గొప్పతనాన్ని తెలుసుకొని మనం కూడా అలా మారాలని నాకైతే ఖచ్చితంగా అలాంటి ఆలోచనలు ఎందుకు వస్తుంటాయో మళ్ళీ నాకే ఒక్కదానికి అట్లా వస్తాయేమో నాకైతే తెలియదు. నేనైతే ఎవరన్నా నా ముందర ఇప్పుడు బీదల నుంచి కొంచెం కొంచెం డెవలప్మెంట్ అవుతూ ఇంప్రూవ్మెంట్ అవుతుంటారు చూడండి. వాళ్ళని చూసారనుకోండి, వాళ్ళు ఏ విధంగా ఫాలో అవుతున్నారు, వాళ్ళు ఎలా ఉంటున్నారు, అలా గమనించాలనిపిస్తూ ఉంటుంది. ఏంటికో మరి వీడియో నచ్చితే